పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో నెలన్నర క్రితం ఒక ఎలక్ట్రీషియన్ ఒక ఇంటి పనికి వెళ్లి షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల చనిపోయాడు. ఆ గ్రామంలో ఉన్న ఒక పేద దళిత కుటుంబానికి అతనే బ్రెడ్ విన్నర్. అలాంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం గట్టెక్కడానికి ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు కావాలి కాబట్టి వాళ్ళు కాంపెన్సేషన్ అడిగారు. ఇటు పక్కన ఏ ఇంటికైతే అతను పనికి వెళ్ళాడో, ఏ ఇంట్లో అయితే షార్ట్ సర్క్యూట్ జరిగిందో అతను ఒక రైతు, అతని దగ్గర కూడా పెద్దగా డబ్బులు లేవు. కానీ కాంపెన్సేషన్ అమౌంట్ ఇంత ఇస్తామని ఒప్పుకుని ఆ తర్వాత ఇవ్వలేకపోవడంతో గొడవ ఎస్కలేట్ అయిపోయింది. ఇటు పక్కన ఉన్న వ్యక్తి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అవడంతో ఒక సింపుల్ కాంపెన్సేషన్ కేసు కాస్త ఒక కాస్ట్ కాన్ఫ్లిక్ట్ కింద మారిపోయింది. జనరల్ గా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ సీజన్డ్ పొలిటీషియన్ అయినా, ఏ ట్రెడిషనల్ పొలిటీషియన్ అయినా కాస్ట్ కాన్ఫ్లిక్ట్ ని క్యాష్ చేసుకుంటాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కోనసీమకి అంబేద్కర్ గారు పేరు పెట్టినప్పుడు కాపులకి దళితులకి మధ్యలో గొడవ అవుతుంటే ఆ ఇష్యూని డీఎస్కలేట్ చేయాల్సింది పోయి అతని రాజకీయ లబ్ధి కోసం ఎలా వాడుకున్నారో మనందరం చూసాం. అలాంటి పిచ్చి వేషాలు వేయకుండా ఈ ఇన్సిడెంట్ లో అసలు గొడవ ఎక్కడ మొదలైంది, రూట్ కాజ్ ఏంటని లోతుగా చూస్తే ఎలక్ట్రీషియన్ పని అనేది ఒక లైఫ్ రిస్క్ తో కూడిన ప్రొఫెషన్. సో ఆబ్వియస్ గా ఒక పనికి వెళ్తున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుందని వాళ్ళకి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ చనిపోయిన ఎలక్ట్రీషియన్ ఎందుకు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోలేదని అడిగితే సేఫ్టీ ఎక్విప్మెంట్ అంటే ఇన్సులేటెడ్ షూస్ గానీ, ఇన్సులేటెడ్ గ్లవ్స్ గానీ ఇవన్నీ కొనుక్కునే ఆర్థిక బలం కూడా ఇవాళ చాలా మంది ఎలక్ట్రీషియన్స్ ఉండవు. అది గమనించి పిఠాపురం నియోజకవర్గం మొత్తంలో ఎంతమంది ఎలక్ట్రీషియన్స్ ఉన్నారో ఒక సర్వే చేపించి ఆఫీసర్స్ ని ప్రతి స్ట్రీట్ తిప్పించి 350 మందికి పైగా ఎలక్ట్రీషియన్స్ ఉన్నారని గుర్తించిన తర్వాత వాళ్ళందరినీ క్యాంప్ ఆఫీస్ కి రమ్మని 16 లక్షల రూపాయల నిధులు ఏర్పాటు చేసి సేఫ్టీ ఎక్విప్మెంట్ కిట్ ని ప్రొవైడ్ చేశారు. అలానే వీళ్ళకి ఏమైనా అయితే వాళ్ళ కుటుంబాలు మళ్ళీ ఇబ్బంది పడకూడదని సొంతగా ఇన్సూరెన్స్ చేయించారు. కులాల మధ్యలో గొడవ అయితే దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే నాయకులు ఒక పక్కన ఉంటే ఆ గొడవకి రూట్ కాజ్ ఏంటని ఐడెంటిఫై చేసి ప్రాక్టికల్ సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్కన ఉన్నారు. ఈ ఇన్సిడెంటే కాదు, 2 నెలల క్రితం 3 ఉపాధి శ్రామికులు ఆటో యాక్సిడెంట్ లో చనిపోతే ప్రస్తుతం ఉన్న జీవో ప్రకారం గవర్నమెంట్ నుంచి వచ్చే కాంపెన్సేషన్ 50,000 రూపాయలు ఇమీడియట్ గా ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళకి ఇచ్చేశారు. కానీ ఈ విషయం కళ్యాణ్ గారి దాకా వెళ్ళాక 50,000 సరిపోవని మాక్సిమం ఎంత ఇవ్వగలరో చూసి ఆ కుటుంబానికి 2 లక్షల కాంపెన్సేషన్ గవర్నమెంట్ ఇచ్చేలాగా చేశారు. అక్కడితో ఆగకుండా రేపు పొద్దున ఏ ఉపాధి శ్రామికుడికైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని అప్పటికప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ ని పిలిపించి దాదాపు వారం రోజుల్లో 1 కోటి మందికి పైగా ఇన్సూరెన్స్ చేయించారు. అంటే రేపు పొద్దున ఏమైనా జరిగితే గవర్నమెంట్ ఇచ్చే కాంపెన్సేషన్ 2 లక్షలతో పాటు ఇన్సూరెన్స్ నుంచి వచ్చే 2 లక్షలు మొత్తం కలిపి 4 లక్షలు విక్టిమ్ ఫ్యామిలీకి వెళ్తాయి. ఎవరైనా చనిపోతే కాంపెన్సేషన్ గురించి మాట్లాడే నాయకుల్ని చూసాం. అలా కాకుండా ముందు జాగ్రత్తతో రోజువారీ కష్టార్జితంతో బతికే ఇలాంటి శ్రామికులకి జరగరాందేమన్నా జరిగితే వాళ్ళ కుటుంబాలకి ఫినాన్షియల్ సెక్యూరిటీ ఉండాలని వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఆలోచించే వ్యక్తిగా కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు. హీఈస్ రీడిఫైనింగ్ ది ఎసెన్స్ ఆఫ్ గవర్నెన్స్ త్రూ హిస్ ఎంపథీ డ్రివెన్ లీడర్షిప్.